అందరికీ నమస్కారం. అరవ శ్రీధర్, వీణకు మధ్య ఏం జరిగింది, నిజమేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరించాలనుకుంటున్నాను. వీణ అనే అమ్మాయి రైల్వే కోడూరులో ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈమెకి 5 సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. ఆల్రెడీ 3 సంవత్సరాల వయసు గల ఒక పిల్లవాడు ఉన్నాడు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా భర్తతో విభేదించి విడిగా ఉంటున్నారు. 2024లో అరవ శ్రీధర్ అనే వ్యక్తి జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమెకి అరవ శ్రీధర్ గారికి శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టడం, కంగ్రాచులేషన్స్ చెప్పడం, దానికి ఆయన రిప్లై ఇవ్వటం, తర్వాత ఇద్దరు 2 గంటల పాటు కన్వర్జేషన్ ఇద్దరి మధ్య జరగటం, తర్వాత ఒకరి నంబర్ ఒకరు తీసుకోవటం వెంటనే జరిగిపోయింది. తదనంతరం వీళ్ళ యొక్క భావాలు ఆలోచనలు కలవటం వల్ల ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని దాదాపు 1.5 సంవత్సరం పాటు చట్టాపట్టాలు వేసుకొని తిరగటం జరిగింది. ఇది వాస్తవం, అసలు వాళ్ళ మధ్య జరిగిన విషయం. ఇద్దరూ కూడా ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇద్దరు దగ్గరయ్యారు. దాదాపు 1.5 సంవత్సరం పాటు కలిసి తిరిగారు. కానీ ఉన్నట్టుండి గత 4-5 రోజుల ముందుగా వీణ అనే అమ్మాయి ఒక మీడియా ముందుకు వచ్చి అరవ శ్రీధర్ గురించి అనేక ఆరోపణలు చేయటం జరిగింది. నన్ను అరవ శ్రీధర్ గారు వేధించారు, ఇట్లా బలవంతం చేశారు, నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు అని అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. అవన్నీ మీరు వీడియోల్లో చూశారు. సరే, దీని మీద అరవ శ్రీధర్ గారు కూడా రిప్లై ఇవ్వటం జరిగింది. పూర్తిగా ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి విషయాలన్నీ పరిశీలించి మన సోర్సు ద్వారా మనకు అందని విధానం ద్వారా దీని గురించి పూర్తి సమాచారం ఏంటంటే, ఒక 5-6 నెలల ముందు నుంచి అరవ శ్రీధర్ అనే అతను ఈ అమ్మాయిని పూర్తిగా కట్ చేయడం జరిగింది. ఈ కట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని పూర్తిగా విభేదించాడు కాబట్టి ఇతన్ను నేను పబ్లిక్లో గబ్బు చేయాలి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు కాబట్టి అతని యొక్క క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు. ఆ అమ్మాయి ఏమి పెళ్లి కాని అమ్మాయి కాదు, ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఒంటరిగా ఉంది, ఒక బాబు ఉన్నాడు, ఇష్టపూర్వకంగానే ఎమ్మెల్యే గారికి దగ్గరైంది. వాళ్ళకేదో విభేదాలు వచ్చి ఒక 5-6 నెలల నుంచి దూరంగా ఉండటం జరిగింది. ఇక్కడ ఆ అమ్మాయి ఒకటి తెలుసుకోవాలి, నీకు ఇంతవరకు డైవర్స్ కాలా, డివోర్స్ కాకుండానే మ్యారేజ్ చేసుకునే హక్కు ఎవరికి లేదు. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్న చట్టానికి నువ్వు కూడా చట్టానికి వ్యతిరేకంగా పోయినట్టు, ఒక ఎమ్మెల్యేగా ఉండి శ్రీధర్ గారు కూడా మ్యారేజ్ చేసుకున్నా కూడా ఆయన కూడా తప్పు చేసినట్టు. కాబట్టి ఇప్పుడు నిన్న శ్రీధర్ గారు చెప్పిన దాని విధానాన్ని బట్టి చూస్తే ఒక 6 నెలల ముందు శ్రీధర్ గారి అమ్మ, ఎమ్మెల్యే గారి అమ్మ వీణ మీద ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు ఏమని ఇచ్చింది, 6 నెలల నుంచి నన్ను దాదాపు చాలా రోజుల నుంచి వేధిస్తుంది, ఇబ్బంది పెడుతుంది, డబ్బులు డిమాండ్ చేస్తుంది అని ఆమె మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు వీళ్ళు చెప్పడం జరిగింది. అమ్మ వీణ గారు, ఇందులో మీ ఇద్దరిది తప్పు ఉంది. ఎందుకంటే మీ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని ఇద్దరు కలిసి తిరిగారు. అంటే ఒకరి అవసరాలను ఒకరు కలిసి తీర్చుకున్నారు. మీరేదో భేదాభిప్రాయాల వల్ల మీరు విడిపోవటం జరిగింది. కేవలం ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ని దెబ్బతీయాలి, ఎమ్మెల్యే పబ్లిక్లో ఎమ్మెల్యేని దోషిగా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే మీరు బయటికి రావటం జరిగింది. మీరు చేసినటువంటి అనేక వీడియోలను బయటికి రావటం జరిగింది. వాటన్నిటినీ పరిశీలించి చూసిన తర్వాత ఇందులో మీరేమీ సచ్చీలురు కారు. ఇందులో
ఎమ్మెల్యేగా ఆయన తప్పు ఎంత ఉందో మీది కూడా అంతే తప్పు ఉంది. ఎందుకంటే మీ నోటి గుండా మీరే చెప్పారు, మేమిద్దరం లవ్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్తోనే ముందుకొచ్చాము, మా ఫ్యామిలీతో ఆయన మాట్లాడాడు, మా తమ్ముడు మా భర్తతో కూడా మాట్లాడాడు, వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడాడు, ఇది అందరికీ తెలిసే జరిగింది అని మీ నోటితో మీరు చెప్పారు. తర్వాత మీరు ఎప్పుడైతే అరవ శ్రీధర్ గారు మిమ్మల్ని దూరం పెట్టారో, మీరు వైసీపీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఎమ్మెల్యేని గబ్బు చేయాలనే ఉద్దేశంతో ఆ వైసీపీలో ఉండే మహిళా నేతకి మీరు చెప్పిన మాటలన్నీ కానీ చూసినట్లయితే ఎక్కడ అరవ శ్రీధర్ గారు మిమ్మల్ని బలవంతం చేసినట్టు కానీ మిమ్మల్ని మోసం చేసినట్లు కానీ ఎక్కడా లేదు. మీరు ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉన్నారు, భర్తకు దూరంగా ఉన్నారు, మీరిద్దరూ ఒకరి అవసరం కోసం ఒకరు కలిశారు, కలిసి తిరిగారు, తర్వాత మీ భేదాభిప్రాయాలతో విడిపోయారు. ఇక్కడ మీకు మోసం ఎక్కడ జరిగింది, మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? మీరే ఒక వీడియోలో 25 కోట్లు నేను డిమాండ్ చేశాను, సాయంత్రం లోపు ఇస్తానన్నాడు, నాకు ఇవ్వలేదు అని చెప్పారు. ఇకపోతే 5 సార్లు అబార్షన్ జరిగిందన్నారు. మీరేమి బుజ్జి పాపాయి కాదే, 5 సార్లు అబార్షన్ జరిగిందంటే మీరు అన్నీ తెలిసే చేశారు కదా, అన్నీ తెలిసే జరిగింది కదా, మీ అనుమతితోనే జరిగింది కదా. మేము నైట్ రైడ్లకు పోతామని కూడా మీరు ఒక వీడియోలో చెప్పున్నారు. అంటే అంతా మీరు చేయాల్సిందంతా చేసి, అంటే అసలు శ్రీధర్ కంటే కూడా మీదే ఎక్కువ పొరపాట్లు ఉంది. ఎందుకంటే మీ 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 ఉద్దేశంలోనే మీ ఉద్దేశమే తేడాగా ఉంది. ఎందువలంటే మీరు లవ్ చేసి దగ్గరయ్యి ఒకరికొకరు మ్యారేజ్ చేసుకోవాలని తిరుగుతున్నప్పుడు అసలు మీరు వీడియోలు ఎలా తీస్తారు, స్క్రీన్ షాట్లు ఎలా తీస్తారు? అంటే వీడియోలు స్క్రీన్ షాట్లు తీశారంటే మీ ఉద్దేశం ఏంటి? ఏ రోజైనా ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేయాలనే కదా మీ ఉద్దేశం. మీరు ఒక అతన్ని మ్యారేజ్ చేసుకొని 5 సంవత్సరాల్లో భేదాభిప్రాయాలు వచ్చి భర్తతో దూరంగా ఉంటున్నారంటే, భర్తతో దూరంగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని మీరు అప్రోచ్ అయ్యి ఈ విధంగా చేశారంటే మీ మనసులో ఉండే భావాలను ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మీ మనసులో ఉండే కోరికలు ఈజీగా అర్థమవుతున్నాయి, తప్పు కాదు. కానీ మీరు ఈరోజు బయటకు వచ్చి చేసినటువంటి రచ్చే తప్పు. మీరు మనసులో అటువంటి భావాలను పెట్టుకొని, అటువంటి ఉద్దేశాలు పెట్టుకొని ఎమ్మెల్యే గారిని బ్లాక్మెయిల్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇందులో అరవ శ్రీధర్ బాబుది కరెక్ట్ అని ఎవరు చెప్పట్లా. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ప్రజాప్రతినిధిగా ఉండి, 10 మందికి ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఈ విధంగా చేయటం అనేది ఎవరు హర్షించరు. కాకపోతే ఇక్కడ మిమ్మల్ని మోసం చేశారు, మీకు అన్యాయం జరిగింది అనేదే ఇక్కడ ప్రశ్నించాల్సిన విషయం. ఎందుకంటే మీరు పెళ్లి కాని అమ్మాయి కాదు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని మోసం అనేవి ఇక్కడ జరగలేదు. ఆల్రెడీ పెళ్ళయింది, మీరు ఒంటరిగా ఉన్నారు, ఎమ్మెల్యే గారిని మీరే అప్రోచ్ అయ్యారు, గంటలు గంటలు మాట్లాడుతున్నారంటే మీ అనుమతి లేకుండా అవతల వ్యక్తి గంటలు గంటలుగా మాట్లాడలేరుగా. ఇంకా నన్ను ఏవేవో చేసిన, ఏదైనా మీ అనుమతితోనే జరిగింది, మీ పర్మిషన్తోనే జరిగింది. మీ మనసుకు వ్యతిరేకంగా ఇక్కడ ఏమీ జరగలేదు. అన్నీ మీ యొక్క అనుమతితోనే, మీ యొక్క ఆనందంతోనే, మీ యొక్క సంతృప్తితోనే జరిగినాయి. ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యే మిమ్మల్ని దూరం పెట్టాడనే ఉద్దేశంతో ఈ విధంగా ఆరోపణలు చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీ ఇద్దరు ఒకరినొకరు ఉపయోగించుకున్నారు, ఒకరినొకరు కలిసి తిరిగారు, అన్నీ చేశారు. ఈరోజు భేదాభిప్రాయాలు విడిపోయారు. కాబట్టి ఇద్దరిది తప్పు అనుకుంటే ఇద్దరిది తప్పే, ఇద్దరిది ఒప్పు అనుకుంటే ఇద్దరిది తప్పే. కాబట్టి ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి ఇక్కడ అతనికి బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏది ఏమైనా కూడా అరవ శ్రీధర్ బాబుది తప్పని ఇక్కడ చెప్పవచ్చు. ఆయన కూడా ఇటువంటి విషయాల్లో తలదోర్చకుండా ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది.
ఇకపోతే దీన్ని వైసీపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుందనే చూసినట్లయితే వైసీపీలో ఉండేటటువంటి లీడర్ల మీద ఇంతమంది అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలకు వాళ్ళు ఎవరు సమాధానం చెప్పుకోలేకపోయారు. బాధ్యతగా పార్టీ కూడా ఎటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోలేకపోయింది. కాబట్టి ఈరోజు దీన్ని రాద్ధాంతం చేస్తుంది. ఆ రాద్ధాంతం ఎందుకు ఏంటనేది మనం ఇంకొక వీడియోలో కూడా చెప్పుకుందాం. ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం. నమస్కారం, ధన్యవాదాలు.